నోవాహు దేవుడి చేత కృప పొందుకున్నాడు. జలప్రళయం వస్తుందని దేవుడి స్వరాన్ని వినగలిగాడు. 3 అంతస్తుల పడవను కట్టమని దేవుడి స్వరాన్ని వినగలిగాడు. చితిసారపు కర్రతో కట్టని దేవుడి స్వరాన్ని వినగలిగాడు. జలప్రళయం వస్తుంది, మనుషులందరూ కూడా చచ్చిపోతారని చెప్పి ఎవరి స్వరం విన్నాడు? ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? జలప్రళయం వచ్చిద్దయ్యా, ఇదంతా నాశనం ఏంటంటే, ఏసయ్యా జలప్రళయం వచ్చినప్పుడు ఒక్కనైనా రక్షించయ్యా. వాక్యం అవడని చెప్తాడండి నిలబడి. చాలా మంది సేవకులు చెప్తా ఉంటారు ఏమని, 120 సంవత్సరాలు పడవ కట్టుకుంటూ ఇదంతా మునిగిపోతుంది లోనకి రమ్మని ఆ యొక్క నోవాహు సువార్త చేశాడంట. 120 సంవత్సరాలు సువార్త చేశాడు, కానీ దేవుడు కాలు పట్టుకున్నట్టు బైబిల్లో ఉందా? మోషే ఏం చేశాడు? దేవుడు కోపానికి అడ్డుగా నిలబడ్డాడు 20 లక్షల మంది జనాంగానికి. అబ్రహాము నిలబడ్డాడు, తన కొడుకును బలిస్తున్నప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ లోతు సొదొమ గొమొర్రా నాశనం అవుతుంటే అడ్డుగా నిలబడ్డాడు.